అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎవరి ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీని విస్తరిస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందుకోసం ఎమ్మెల్యేలు మున్సిపాలిటీల అభిప్రాయం తీసుకున్నారా అంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులు మాల్స్ కట్టుకునేందుకు తక్కువ ధరకు భూమిని దారదత్తం చేస్తున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ పరిశీలించిన అనంతరం ఈ కామెంట్స్ చేశారు. మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం కూడా తీసుకోలేదు. పోనీ మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి పోనీ ప్రజలతో అభిప్రాయం సేకరించినరా ప్రత్యక్షంగా అంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. పోనీ అఖిల పక్షం పెట్టి ఆల్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా? అది చేయలేదు. పోనీ శాసనసభ పెట్టి శాసనసభ్యుల అభిప్రాయం తీసుకున్నారా? అది చేయలేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక మరి ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదన ఇచ్చారు కూడా తెలియదు. బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ముళ్ళు, ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరిగా, ఆయన అనుమూల కాదు. ఆయన ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా, ఇక్కడ ఉన్న ఈ 9,300 ఎకరాలు ఇటు అమ్ముకోవాలా, రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా మారుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటీఎం గా మారుస్తూ వచ్చే ఒక 20-25 ఏళ్లు ముని మన్మన్లు, మనమన్లు, వాళ్ళ ముని మన్మన్లు, వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని 5 లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని